స్థానిక గోదావరి గట్టున వేంచేసి ఉన్న పురాతన శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. రాటకు ప్రత్యేక పూజలు నిర్వహించి జ్వాలాతోరణాన్ని వెలిగించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పెద్దింటి నీలకంఠ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జట్టి వరుణ్ బాబు, ఉమా మార్కండేయేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇన్నమూరి రాంబాబు, చాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, మండవిల్లి శివ, కురగంటి సతీష్, పెంటపాటి సుభాష్ తదితరులు జ్వాలాతోరణాన్ని వెలిగించారు. ఆలయం కాంతులతో దగదగలాడిపోయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడకుండా ఈవో పెద్దింటి రాజబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులందరూ స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్తీక పౌర్ణమి మహాపర్వదిన సందర్భంగా ఇప్పుడే జ్వాలాతోరణం అమ్మవారికి పొద్దున్నుంచి కూడా అమ్మవారు ఉపోషించి జ్వాలాతోరణం సంపూర్ణమైంది. భక్తులతో దేవాలయం ఉదయం నుంచి కూడా కిటకిటలాడుతూ ఉంది. ఈ జ్వాలాతోరణం వల్ల ఏంటంటే ఏ విధమైన రోగ బాధలు, శత్రుబాధలు, రుణబాధలు కూడా నశిస్తాయని చెప్పి ప్రజలందరూ కూడా అమ్మవారి పలకితో పాటు భక్తులు కూడా ఆ జ్వాలాతోరణ ప్రవేశం చేస్తారు. ఇప్పుడే అమ్మవారి ఆశీస్సులు అయిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా వేయించేసి ఉన్నారు.